అన్వేషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం ముషీరాబాద్లో ఉన్నాము. ముషీరాబాద్లో రెవరెండ్ డాక్టర్ పమ్మి డానియల్ గారి దగ్గర ఉన్నాము. పమ్మి డానియల్ గారు మరణాత గాస్పెల్ మినిస్ట్రీస్కి ఫౌండర్ మరియు ప్రెసిడెంట్. ఆయన ఈరోజు పమ్మి డానియల్ గారితో ఎఫెక్టివ్ న్యూస్ ఇంటర్వ్యూ. ప్రైజ్ ది లార్డ్ సార్. మా ప్రైజ్ ది లార్డ్. సార్, ఈ మార్తా గాస్పెల్ మినిస్ట్రీస్ని ఎప్పుడు స్థాపించారు? ఏ ఉద్దేశంతో ఈ గాస్పెల్ మినిస్ట్రీని స్టార్ట్ చేశారో చెప్తారా? దేవుని ప్రేరేపణ చేత 1990వ సంవత్సరం జూన్ 5వ తారీఖున మారనాథ గాస్పెల్ మినిస్ట్రీస్ ప్రారంభించడం జరిగింది. మారనాథ అంటే ప్రభు రాకడ గురించిన సువార్త. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం చివరి వచనంలో మరణాథ అంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే అంశం మీద బేసింగ్ ఆన్ దట్ ది మినిస్ట్రీ హ్యాస్ బీన్ ఫౌండెడ్ అపాన్ దట్ థీమ్. మీ ఫ్యామిలీ గురించి విశేషాలు మాకు తెలుపుతారా సార్? నాకు నా భార్య పేరు రెవరెండ్ డాక్టర్ లిల్లీ డానియల్ గారు. ఆమె కూడా దైవజనురాలే. ఆమె కూడా ఆర్డైన్డ్ పాస్టర్ అండి. అలాగే నాకు 7 చిల్డ్రన్ ఉన్నారు. 6 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. 6 కుమార్తెలకు వివాహాలైనవి. మరి 6 అల్లుళ్ళు, 5 మనవ సంతానం ఉన్నారు. ఒక పాప 4వ పాప లండన్లో ఉన్నది. అలాగే 5వ పాప అమెరికాలో ఉన్నది. 6వ పాప చెన్నైలో ఉన్నది. మిగిలిన 3 హైదరాబాద్లో ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఈ మినిస్ట్రీస్ని మొదలు పెట్టక మునుపు ఏదైనా ఉద్యోగపరంగా ఉన్నారా సార్? అవునండి. మినిస్ట్రీ ప్రారంభించడానికి ముందు నేను రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఆర్టీఓ ఆఫీసర్గా పనిచేశాను. దాదాపు 30 ఇయర్స్ పైనే ఆ యొక్క ఆర్టీఓగా చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పూర్తిగా దేవుని సేవలో ఉన్నాను. అయితే మా యొక్క మినిస్ట్రీ ఉద్యోగులు ఉన్నప్పుడే నేను ఆలయం కట్టడం, సంఘాన్ని నడిపించడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎక్కడ చదువుకున్నారు? ఈ విశేషాలు మాకు తెలుపుతారా? నేను గుడివాడలో డిగ్రీ చేశానండి, సైన్స్ డిగ్రీ. తర్వాత కాకినాడలో ఇంజనీరింగ్ డిగ్రీ చేశాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో BA చేశాను. ఆ తర్వాత మరి AMEI అనే ఇంజనీరింగ్ పట్టా కూడా తీసుకున్నాను. AMI అనే ఇంజనీరింగ్ పట్టా. అలాగే మరి ACTCలో BD చేశాను ప్రైవేట్గాను. ఆ తర్వాత థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరేట్ కూడా పొందాను. థియాలజీలో డాక్టరేట్ పొందాను. AICCకి మీరు ప్రెసిడెంట్ అని తెలిసింది సార్. ప్రెసిడెంట్గా మీరు ఏ కార్యక్రమాల్లో చేపడుతున్నారు సార్? తెలంగాణ స్టేట్కి నేను AICC ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి సేవలకు సంబంధించిన సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు, సంఘాల్లో సమస్యలు, అలాగే మరి అనేకమైన హింసలు జరిగినప్పుడు మేము వెళ్ళి వారిని కావలసిన తగు చర్యలు తీసుకుని వారిని ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. గత కాలంలో మరి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. మరి మల్కాజ్గిరిలో చర్చి మీద వారు శత్రువులు వచ్చి దాడి చేసినప్పుడు అక్కడికి వెళ్ళి మేము వారిని అనేక విషయాల్లో ఆదుకున్నాం. అలాగే స్వామి గారు ఆయన కూడా కామినేని హాస్పిటల్ ముందు అక్కడ ఉన్నప్పుడు మేము కూడా అందరం వెళ్ళి AICC తరఫున మేమంతా వెళ్ళి వారి కొరకు పనిచేసాం. ఇలా చాలా మరి తెలంగాణ అనేక డిస్ట్రిక్ట్లు తిరిగి ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తున్నామండి. సార్, మీరు మారనాథ గాస్పెల్ మినిస్ట్రీస్ కింద ఎన్ని సంఘాలు కట్టించారు సార్? ఎక్కడెక్కడ కట్టించారు? వాటి వివరాలు తెలపండి. తెలంగాణలో దాదాపు 3, ఆంధ్రలో 7 ఉన్నాయండి. హైదరాబాద్లో మెయిన్ సెంట్రల్ చర్చి ACTC వెనకాల ఇందిరా పార్క్లో ఉంది. అలాగే దానిలో 2 సర్వీసులు జరుగుతాయి. ఇక సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ వెనకాల కీస్ హై స్కూల్ ప్రక్కన ఎదురుగుండా సెయింట్ మేరీస్ కాలేజ్ ఆ ప్రాంతంలో యామ్శ్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో మా యొక్క ఉదయకాలపు బ్రాంచ్ సంఘం అక్కడ జరుగుతూ ఉంటుంది. మీరు చాలా మటుకు అవార్డ్స్, నంది అవార్డ్స్, ఇలా రీజనల్ అవార్డ్స్, చాలా అవార్డ్స్ మీరు పొందుకున్నారని తెలిసింది. మరి ఈ అవార్డ్స్ పొందుకొని మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ సమయాల్లో? మరి ఈ అవార్డ్స్ ఎందుకు మీరు పొందుకున్నారు? ఆ విషయాలు మాకు తెలుపగలుగుతారా సార్? అంటే మేము సోషల్ సర్వీస్ కూడా చాలా చేసేవండి. మరి మెడికల్ క్యాంప్స్,
మరి మేము చర్చ్ ఉన్న ప్రాంతం మొట్టమొదటిగా ఆ ఆలయాన్ని మేము గుడిసెల మధ్య మేము ప్రారంభించాం. అక్కడ ప్రారంభించినప్పుడు చాలా భయంకరమైన హీన స్థితిలో వారు ఉన్నారు. ఏదైనా స్టార్మ్స్ అలాగే తుఫాన్లు కానీ ఏమైనా వచ్చినప్పుడు వారందరికీ మా సంఘంలో వారికి ఆశ్రయం ఇచ్చాం. ఉచితంగా బట్టలు, వస్త్రాలు, దుప్పట్లు, మరి వస్తువులు, అలాగే యుటెన్సిల్స్, వంట సామాన్లు ఇవన్నీ పంచుతూ ఉంటాం. అలాగే ఇవన్నీ జరిగిస్తూ ఉన్నందుకు మరి చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళ కొరకు ఉచితంగా వారికి ట్యూషన్ చెప్తూ పరీక్షలకు సిద్ధపరచడం జరుగుతూ ఉంటుంది. అనాథ స్త్రీలను కూడా, విడోస్ని కూడా, విధవరాలను కూడా ఆదుకుంటూ ఉంటాం. ఇలా సోషల్ సర్వీస్ అన్నీ చేస్తున్నందుకు మరి గవర్నమెంట్ వారి చేత నంది అవార్డ్స్, మరి రిలీజియస్ హెడ్స్ చేత అవార్డ్స్, అనేకమైన సంస్థల వారి చేత కూడా అవార్డ్స్ ఇవ్వటం జరిగిందండి. ఆ అవార్డ్స్ రావటం వల్ల దేవునికి మేము మహింపరిచాం. మా సొంతగా మేము చేసింది ఏం లేదు, దేవుని కృపచేత ఇచ్చాం కాబట్టి దేవుని కొరకు మహిమకరంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. సార్, మీ మీటింగ్ ప్యాంప్లెట్స్ చూసాం మేము, వాటి గురించి కొన్ని వివరాలు తెలుపుతారా? మా యొక్క మినిస్ట్రీ ప్రారంభించి దాదాపు 25 సంవత్సరాలు దాటిపోయింది కనుక సిల్వర్ జూబ్లీ ఘనంగా జరిగించాలని ప్రేరేపణతో మరి సికింద్రాబాద్ ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్స్లో జూన్ మాసం 5, 6, 7 తారీఖులలో మరి సిల్వర్ జూబ్లీ 25వ వార్షిక స్వస్థత పండుగలు జరపడానికి సంకల్పించాం. దానికి మరి స్పీకర్స్గా రెవరెండ్ డాక్టర్ పమ్మి డానియల్గా నేను, నా సతీమణి రెవరెండ్ డాక్టర్ లిల్లీ డానియల్, అలాగే చెన్నై నుంచి బ్రదర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు, అలాగే చెన్నై నుంచి జోసెఫ్ ప్రకాష్ గారు, వీరు మరి జైపాల్ గారి ఇరువురు కుమారులు, పెద్ద కుమారుడు, ఆఖరి కుమారుడు వారు కూడా వస్తున్నారు. గొప్ప దైవజనులు, మంచి ఆ యొక్క వర్తమానికులు, అలాగే మంచి స్తుతి ఆరాధన జరిగించే గొప్ప ప్రజ్ఞ గల దైవజనులు. అలాగే మరి ప్రభు పమ్మి నా యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు, ఆయన సంగీత కార్యక్రమం చేపట్టి గొప్ప ఆరాధన కార్యక్రమం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆశీర్వాదకరమైన సంగీత పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆలాపన అనే స్టూడియోస్ ఏర్పాటు చేసి దాని ద్వారా అనేకమైన సువార్త సంగీత సునాదములతో అనేకమైన CDs రిలీజ్ చేసి, ఆల్బమ్స్ రిలీజ్ చేసి దేవుని సేవలో వాడబడుతున్నాడు అతను. అలాగే మరి రాజ్ ప్రకాష్ పాల్ గారు, అలాగే మా యొక్క ఆఖరి కుమార్తె రాజ్ ప్రకాష్ పాల్ గారి భార్య జెస్సీ పాల్ గారు, వీరందరూ ఆ మీటింగ్లకి వస్తూ ఉన్నారు. ఆ 3 దినాల్లో స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి. ఒక ప్రత్యేకమైన యూత్ మీటింగ్ కూడా 7వ తారీఖున ఉదయం 10 గంటలకు యామ్శ్రీ బిల్డింగ్లో ఉన్న 4th ఫ్లోర్లో రాజ్ ప్రకాష్ పాల్ గారు ద్వారా సందేశం వినిపించబడుతుంది. ఇది అంటే మీటింగ్ సంగతులు. రెవరెండ్ డాక్టర్ లిల్లీ డానియల్ గారు వారి సేవల గురించి మాకు చెప్పండి సార్. లిల్లీ డానియల్ గారు చాలా మటుకు అవార్డ్స్ అందుకున్నారని మాకు తెలిసింది, ఆ విషయాలు కూడా మాకు తెలిపండి. లిల్లీ డానియల్ గారు తన యొక్క 16వ ఏటనే హిందూ కుటుంబంలో నుంచి జన్మించి రక్షణ పొంది, పరిశుద్ధాత్మ దర్శనాన్ని పొంది, మరి స్వస్థత వరం పొంది 16వ ఏట నుంచి సేవలో ఉన్నారు. ఆమె నాతో సహకారిగా మరి సేవలో, మరి మరణాత సంఘాల్లో, మరణాత గాస్పల్ మినిస్ట్రీస్లో మరి తోటి సేవకురాలుగా, మరి పాస్టర్గా కూడా ఆమె పనిచేస్తూ ఉన్నారు. అలాగే టీవీలో మరి ప్రతి మంగళవారం శుభవార్త ఛానల్లో వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి టీవీ పరిచర్యలో ఉంటారు. మంగళవారం దినమందు శుభవార్త ఛానల్లో వారి యొక్క కార్యక్రమం ప్రసారం అవుతుంది. అలాగే స్వస్థత వరం కలిగిన వారు దేవుని సేవలో వాడుకుంటున్నారు. వారు చేసిన సేవవరం పరిచయం బట్టి కూడా వారికి అవార్డ్స్ వచ్చినాయండి. ఇన్ని సంవత్సరాలు మీరు సేవలో ఉన్నారు కదా సార్, మరి ఇన్ని సంవత్సరాల సేవలో మీ అనుభవంతో ఈ క్రైస్తవ సమాజానికి మీరు ఇచ్చే సలహాలు? నాకున్న సేవా పరిచయం బట్టి మరి ఈ దినాల్లో దేవుని వాక్యం సరిగా విపులీకరించబడటం లేదండి. కొన్ని అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధలు కూడా వస్తూ ఉన్నాయి. చాలా విచారకరమైన విషయం. మరి దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో పరిపూర్ణమైన, సంపూర్ణమైన, అలాగే స్వచ్ఛమైన వాక్యము సేవకులు అందించాలని నా ఉద్దేశము. ఆ ఆలోచనతోనే ప్రత్యేకంగా మనం రాకడ యుగంలో ఉన్నాం. రాకడ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేసి దాని గురించి ఎక్కువ మాట్లాడటం చాలా మంచిది. అలాగే ఆ యొక్క ఆత్మల రక్షణార్థమైన సేవా పరిచయం చాలా ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యంగా ఆఖరిగా సేవకుల్లో, సంఘాల్లో ఐక్యత కావాలండి.
ఐక్యత ఎక్కడుంటే అక్కడ 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము, అది అహరోను తల మీద పోయబడి అంచుల మట్టుకు కారుచున్న పరిమళ తైలం వంటిది. కనుక ఆ యొక్క ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ ఆత్మ ఉంటుంది, ఎక్కడ ఆత్మ ఉంటే అక్కడ అభిషేకం ఉంటుంది, ఎక్కడ అభిషేకం ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. సంఘాలు ఆశీర్వదించబడాలంటే సంఘాల్లో ఐక్యత కావాలి. మరి సేవా పరిచయాల్లో ఆశీర్వాదం కావాలంటే సేవకుల మధ్య ఐక్యత కావాలి. దాన్ని బట్టి దాని కొరకు ఐక్యత కొరకు మరి సంఘాలు క్రైస్తవ సమాజము ప్రార్థన చేయాలని నా ఉద్దేశం. పాస్టర్ల పైన చర్చిల పైన దాడులు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి సార్, మరి ఈ విషయాల గురించి మీ స్పందన? ఈ పాస్టర్ల మీద దాడులు ఇవన్నీ సాతాను పనండి. మరి మొదటి పేతురు 5వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఉంది, సమయం తక్కువగా ఉందని సాతాను గర్జిన సింహములే ఎవరిని మింగుదునా అని వెతకుచూ తిరుగుతున్న దినాల్లో ఉన్నాం. మరి సేవ చేయటానికి ఆటంకకరంగా మరి కొన్ని శక్తులు రాజకీయంగా కానీ సామాజికమైన శక్తులు పనిచేస్తూ ఎంతో భయంకరంగా బాధిస్తూ మరి సేవను ఆపుచేయాలని వారిని చూస్తున్నారు. అయితే ఒక విషయం గమనించాలి, మరి అపోస్తులు కూడా 12 మంది అపోస్తులు వారు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా భయంకరమైన హింసలు వారు పొందారు. అయితే వారు ఎంతైతే వారు హింసను అనుభవించారో అంత సేవ జరిగింది. మరి అనేక మంది ఆత్మలు రక్షించబడ్డాయి. అందుకే ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, మరి హతసాక్షుల యొక్క రక్తము సంఘమునకు పునాది. కనుక ఆది సంఘంలో వారు పడిన హింసలు బట్టి ఇప్పుడు పునాది వేయబడింది, క్రైస్తవ సంఘాలు ఏర్పడినాయి, వ్యాపించినాయి. ఇప్పుడు ఈ హింసను బట్టి కూడా క్రైస్తవ సంఘాల్లో ఈ విత్తనం ద్వారా అభివృద్ధి పొందాలని, ఎక్కడ హింస ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. కనుక సేవకులు కూడా జాగ్రత్తగా సోషల్ సంబంధించి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఎక్కడ పడితే ఏ స్థలాలు పడితే ఆ స్థలాలు కాకుండా ఎంతో చక్కగా లీగల్గా మనం ముందుకు వెళ్తే మనల్ని ఎవరు వేలెత్తి చూపడానికి అవకాశం ఉండదని నేను మనవి చేస్తున్నాను. సార్, చివరిగా మా అన్వేషి క్రిస్టియన్ న్యూస్ ఛానల్ గురించి మీ మాటల్లో. ఈ అన్వేషి అనే మాట చాలా మంచి మాట. అన్వేషి అంటే వెదకటం. మరి యాత్రికుని ప్రయాణం గుర్తొచ్చింది ఈ మాట నాకు విన్నప్పుడు. కనుక అన్వేషి అంటే మరి ఈ అన్వేష అనగా మరి విశ్వాసం కొరకు ఆత్మల కొరకు అన్వేషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి వీరు ప్రారంభించారు, చాలా మంచిది. అంత మాత్రమే కాదు, రాబో దినాల్లో ఫుల్ ప్లెడ్జ్డ్ టీవీ ఛానల్గా వారు స్థాపించాలని, అభివృద్ధి పరచబడాలని దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి ఈ పనిలో ఒక సాధనముగా దేవుని సేవలో ఆత్మల రక్షణార్థమైన భారమైన సేవలో దేవుడు వారిని రాబో దినాలు ఇంకా వాడుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామని వాగ్దానం చేస్తూ మరి ఈ అవకాశం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవుడు వారిని దీవించును గాక. ఇదండి ఈనాటి కార్యక్రమం. చూస్తూనే ఉండండి అన్వేషి టీవీ కంటిన్యూస్.